వాళ్ళ అన్యులండి, విగ్రహారాధకులు. భర్తలు ఇంకా మారలేదు, భార్యలు మాత్రమే మార్చబడ్డారు, రక్షించబడ్డారు. భార్యలు మాత్రమే దేవునికి తెలుసుకున్నారు. వాళ్ళని మందిరానికి వెళ్ళనివ్వరు వాళ్ళు. కాబట్టి నాలాంటి వాళ్ళ మెసేజ్లు పెట్టుకుంటారు, ఆదివారం మెసేజ్లు పెట్టుకుంటారు, లకుమ సిస్టర్ మెసేజ్లు పెట్టుకుంటారు, ఇంకా ఎవరు ప్రార్థనా పరులు ఉన్నారో వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకా శుక్రవారం దినం అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం స్తుతియాగమే చెల్లిస్తారంట. స్తుతులతో ఇంటిని నింపేసుకుంటారంట ఆ స్త్రీలు. బిడ్డ పుట్టగానే ఇంకెవరి ప్రమేయం లేదు, తీసుకెళ్ళి ప్రభు పాదాల చెంత పెట్టేశారంట వాళ్ళు. ఇక ఎవరికి చూపించలేదు, నాన్నకు చూపించలేదు, అమ్మకు చూపించలేదు. ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర, అయ్యా ఇదిగో నీ సొత్తు అయ్యా, నువ్వు బ్లెస్ చేయాలి. ఇంకా మా భర్తలు మారలేదు, మగవాళ్ళు ఎవరో మారలేదు ఆ ఇంట్లో. కానీ ప్రార్థన తీవ్రత, ప్రతి క్షణము ప్రార్థిస్తూనే ఉంటారంట. ప్రతి దానికి ప్రార్థనేనంట. ఎవ్రీ టైం వాళ్ళకి ఇంకా ఏ లోకానుసారమైన సీరియల్స్ ఉండవట, సినిమాలు ఉండవంట, షాపింగ్లు ఉండవంట, ఏమీ లేదంట. ఇటువంటి వారు ఇంకా ఎంతమంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారో మీకు తెలుసా? క్రైస్తవులు అనబడిన మీరేమో లోకానుసారులుగా ప్రవర్తిస్తుంటే, వాళ్ళు అన్యులుగా ఉన్న వాళ్ళేమో రహస్య క్రైస్తవులుగా దేవుని రాజ్యాన్ని కట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు నీవు పొందుకోవాల్సిన బ్లెస్సింగ్ అన్యరాజులు కొట్టుకుని పోతారు, ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి అనే వాక్యం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో.